ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద చేసినటువంటి దాడి, తర్వాత ఆయన చనిపోవడం, ఆ ఫ్యామిలీని ఈరోజు పరామర్శించడానికి వెళ్ళాడు. ప్రభుత్వ అనుమతి, ఎందుకంటే అక్కడ హెలిప్యాడ్ రావాలి కాబట్టి, హెలిప్యాడ్ రెడీ చేయాలి కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఫస్ట్ అయితే మొదట చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు ఏపీ పోలీసులు. తర్వాత కుంటిమద్ది, పాపిరెడ్డిపల్లి వద్ద అనుమతి ఇచ్చారు ఇదే పోలీసులు, ఇదే గవర్నమెంట్. పాపిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ వీడియోస్, ఆ విజువల్స్ మీరు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగే హెలిప్యాడ్ వద్ద భద్రతా లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతోనే జనమంతా కూడా హెలికాప్టర్ వైపుకు దూసుకురావడం కూడా జరిగింది. దీంతోనే జనం తాకిడితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం జరిగింది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నది. హెలికాప్టర్ గ్లాస్ బ్రేక్ అయిపోయింది. భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీలను తీసుకు వెళ్ళలేమని చెప్పేసి పైలట్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు దిగిన వెంటనే పాపిరెడ్డిపల్లిలో హత్యకి గురైనటువంటి కురవ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంలో బెంగళూరు కూడా వెళ్ళిపోయాడు. హెలిప్యాడ్ వద్ద జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో హెలిప్యాడ్ ప్రాంతమంతా కూడా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పూలు, చెప్పులతో మీరందరూ కూడా విజువల్స్ చూడొచ్చు. అవన్నీ చూస్తే ఒక ఆందోళనకరమైన దృశ్యాలన్నీ కూడా అనిపిస్తుంది మనకి. చాలా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇంతేనా? ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి ఫోటోలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలోకి. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ Z+ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని చెప్పేసి అనుకోవచ్చు. హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు భద్రతా విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించిందని చెప్పేసి కూడా అనుకోవాలి. వినుకొండలో హత్యకు గురైనప్పుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించినటువంటి కార్లు మొరాయించడంతోనే ఆయన వేరే కార్లు కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అదేవిధంగా గతంలో ఆ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సమయంలోనూ ఒక పోలీసు కూడా కనిపించలేదు అక్కడ. కర్నూలు పర్యటన సమయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన భద్రత కల్పించాలని చెప్పేసి గవర్నర్ గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ చేసినట్టుగా ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్రెడీ ఈ ఇష్యూని కూడా వాళ్ళకంతా కూడా చెప్పడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తే చాలా చాలా బాధేస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇదేనా? ఏంది ఆ జనం ఏంది? అసలు పోలీసులు ఎంతమంది ఉండాలి అక్కడ? ఎంతమంది ఉండాలి అసలు? ఆ జనాన్ని కట్టడి చేయాలంటే మాటల. దాన్ని కూడా మళ్ళీ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వక్రీకరించి రాశారు ఈరోజు. దాన్ని కూడా మన రాధాకృష్ణ వక్రీకరించి రాశాడు. భలే రాశాడు, రాసింది మాత్రం కవరింగ్ మాత్రం భలే ఇస్తాడు. అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కవరింగ్ ఇలా ఉంటుంది అనేసి సిగ్గనిపిస్తుంది. అసలు రెచ్చిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ మీద దాడి చేశారని చెప్పేసి రాసేది. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా ఒక్కసారిగా హెలికాప్టర్ వైపు దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన సీఐ మీద దాడికి తెగబడ్డారు. అనంతరం హెలికాప్టర్ మీద పడి విండ్ షీల్డ్ని పగలగొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పడిపోవడంతో పైలట్ అలర్ట్ అయ్యాడంట. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి రాతలు. భద్రత ఇవ్వలేదు అంటే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సర్టిఫికేట్ కాబట్టి ఆ వైసీపీ కార్యకర్తల మీద రాస్తే సరిపోతుంది. జనాల్ని కంట్రోల్ చేయలేకపోయాం అంటే పోలీస్ శాఖకు మరింత చెడ్డపేరు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటే ఎలాంటి సమస్య ఉండదు. అందులోనే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక మెప్పు, అదేవిధంగా పెద్ద ప్యాకేజీ వస్తుంది కాబట్టి మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా రాశాడు. రాధాకృష్ణ ఇలా కవర్ చేస్తూ ఉంటే నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీకే బొక్కబడేది. 2014లో ప్రతి అంశాన్ని సమర్థిస్తూ వస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. హెలికాప్టర్ దగ్గర భద్రత ఉండాల్సింది పోలీసులు, ప్రజలు కాదు. అక్కడ పోలీసులు లేకపోతే భద్రత ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఎలా ఉంటుందయ్యా? రాధాకృష్ణ ఇచ్చిన ఇటువంటి చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా చెప్పు? ప్రజంతా కూడా ఉమ్మేస్తారు నెత్తిన.
మీరు ఏదో మాట్లాడతారు మీ సోషల్ మీడియాలో, మళ్ళీ దాని అంతా కూడా వైరల్ చేస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు మీరు అందరూ కూడా చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మీరు అందరూ కూడా చూడవచ్చు.